అనంతపురం జిల్లా సెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ మండల అధ్యక్షుడు మరియు జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటరమణ స్వామిగారిని, అలాగే వారి తల్లిపై జరిగిన దాడి ఘటనను బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ గారు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో గాయపడిన వెంకటరమణ స్వామి మరియు వారి తల్లి ప్రస్తుతం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ గారు ఆస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని బాధిత కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయ విభేదాల పేరుతో హింసాత్మక ఘటనలకు పాల్పడడం సమాజానికి మంచిది కాదని, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కడపం దామోదర్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు ముప్పురి దేవరాజ్ గారు, జిల్లా ఎస్ఐఆర్ కన్వీనర్ బంగారు మల్లారెడ్డి గారు, సీనియర్ నాయకులు చెక్కా సుబ్రహ్మణ్యం గారు, నరసింహమూర్తి యాదవ్ గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలబండ్ల ఆంజనేయులు గారు, మాజీ అసెంబ్లీ కో కన్వీనర్ గంగాధర్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ గారు, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి తలారి కిష్టప్ప గారు, సెట్టూరు మండల అధ్యక్షుడు నాగరాజు గారు, రూరల్ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు, కళ్యాణదుర్గం పట్టణ ఉపాధ్యక్షుడు పవన్ యాదవ్ గారు, అలాగే బీజేపీ నాయకులు బండి సుధా, విజయ్, సిద్ధలింగ, రాజేష్, తేజ తదితరులు పాల్గొన్నారు. ఏం కాదు తల్లి, ఏం పేరు నీ పేరు? గంగమ్మ. గంగమ్మ ఏం కాదు తల్లి. ఎవరమ్మా కొట్టిండేది? ఎవరమ్మా కొట్టిండేది? పేరు పేరు చెప్పమ్మా. కొట్టినారు, దొక్కున్నారు. జై జై మాతా భారత్ మాతా. ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నితిన్ నవీన్ గారి నాయకత్వం, కొనకొండ రాజేష్ గారి నాయకత్వం. జిందాబాద్ జిందాబాద్ బీజేపీ, జిందాబాద్ 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 బీజేపీ, జిందాబాద్. నా పేరు వెంకటరమణ స్వామి, సెట్టూరు మండలం చిన్నంపల్లి. నేను కొన్ని ఫారం ఫండ్స్ గురించి ఉపాధి హామీ పని పైన మామిడి చెట్లు బిల్లు పడలేదని ఎంపీడీ ఆఫీస్కి పోయి ఏపీఓని టెక్నికల్ అసిస్టెంట్ అడిగితే ఎందుకు పడలేదని అడిగిన దానికి వాళ్ళు ఏపీఓలు టెక్నికల్ అసిస్టెంట్ ఏం చెప్తున్నారు, మీ ఊర్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాడు కదా వాడిని అడుక్కోండి, మా ఊరికి వచ్చి మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, ఆయన పెడితే మేము బిల్లులు పెడతాము అని దండించింది. అడుగు వచ్చిన దానికి అది ఎంపీడీఓతో పోయి ఏపీఓని అందరూ కలిపి మాట్లాడిన దానికి వాళ్ళ ఎంపీడీఓ వాడి మీద చర్య తీసుకున్న తర్వాత మరుసటి పొద్దున్నే వచ్చి అక్కడ 7 గంటల ఆ టైంలో ఇంటికి హాస్పిటల్ కాడ కూర్చోయింటే అక్కడ వచ్చి నా మీద ఏంటి కంప్లైంట్ చేసినావు అని నాపై దౌర్జన్యంగా గలట్ చేసినాడు. ఆ విషయము కొంతమంది నచ్చ పంపించిన తర్వాత మళ్ళా 1 అవర్ తర్వాత వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళంతా బంధువులందరూ తీసుకొని 10-20 మంది వరకు వచ్చి నిరంజన్, గంగయ్య, బాలకృష్ణ, హనుమంత వీళ్ళు నలుగురు మళ్ళా
నిరంజన్ వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి మా అమ్మ అంగట్లో ఉంటే అంగట్లో నుంచి బయటకు ఈడ్చుకొని నా తమ్ముని మా అమ్మని అందరి పైన దాడి చేసి వచ్చి మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చింటే ఎటుపడిందని ఇక్కడ వచ్చి అడ్మిట్ అయినాము. అదే వాళ్ళు ఇదే హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని కొట్టినారు, వాళ్ళు వచ్చి అడ్మిట్ అయినారు. దీనిపైన పరిస్థితి ఏమనేది అర్థం కావడం లేదు. భారతీయ జనతా పార్టీ కళ్యాణ్ దుర్గ నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఉదయం సెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైన వెంకటరమణ స్వామి, మా జిల్లా కార్యవర్గ సభ్యులు, వాళ్ళ తమ్ముడైన రంగస్వామి, వాళ్ళ తల్లిగారు గంగమ్మ, దాదాపు 80 సంవత్సరాల వయసు గల ఆవిడ, టెక్నికల్ అసిస్టెంట్ ను, ఫీల్డ్ అసిస్టెంట్ ను, ఈ బిల్స్ కాలేదు, ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ లో బిల్స్ కావడం లేదు, ఎందుకు కాలేదు అని ప్రశ్నించిన దానికి అక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ గాని, టెక్నికల్ అసిస్టెంట్ గాని ఏ మాత్రము వాళ్లకు పెద్ద ఆవిడ, 80 సంవత్సరాల వయసు గల ఆవిడ, లేకపోతే ఈ నరసింహస్వామి గాని, మన రంగస్వామి గాని ఎవరి జోలి పోయే వాళ్ళు కాదు. ఉన్నది ఉన్నట్లు అడిగారు. దాదాపు కొద్ది రోజుల నుంచి బిల్స్ పెండింగ్ ఉన్నాయి, ఎందుకు రావట్లేదు, ఈ బిల్లులన్నీ చెల్లింపులు చేయాలా, ఏదన్నా లోటుపాట్లుంటే కనుక్కుందామని ప్రశ్నిస్తే దాన్ని ఆసరాగా చేసుకొని మమ్మల్ని అడగడానికి మీరెవరు అని దౌర్జన్యంగా ఇంటికి దూరి వాళ్ళు ఇద్దరిని కొట్టడం, తల్లిగారు కొడుకుల్ని కొడుతుంటే తల్లి అడ్డం పోతే పాపం ఆమె ఆల్రెడీ ఫ్రాక్చర్ అయ్యి కాలంతా కుట్లు వేసే ఇది రాడ్ ఉంది ఆమె కాలిలో, అయినా ఏ మాత్రం విచక్షణ జ్ఞానం లేకుండా విచక్షణ కోల్పోయి వాళ్ళ మీద, ఆమె ముసలావిడ 80 సంవత్సరాల ఆవిడ మీద కానీ దాడి చేసి ఇంత కిరాతకంగా ఈరోజు దౌర్జన్యం చేసి వాళ్ళని గాయపరిచి హాస్పిటల్ పాలు చేశారు. ఇంకా వాళ్ళు ఇవన్నీ చేసి పోలీస్ కేసు ఎక్కడైతే ఉందో దౌర్జన్యం, ఇంటి మీద పోయి దౌర్జన్యం చేసి కేసులు పెట్టారని మరి ఇప్పుడు ఎవరో ఒక ఎస్సీ వ్యక్తిని తీసుకొచ్చి వీళ్ళని కులం పేరుతో దూషించినారు, లేకపోతే వీళ్ళ మీద దాడి చేశారని ఇదే హాస్పిటల్లో పండబెట్టి డ్రామాలు ఆడుతున్నారు. పోలీస్ వారికి నేను ఒక్కటే విన్నవించుకుంటున్నా, ఎస్ఐ గారు, సిఐ గారు సమగ్ర విచారణ చేసి, ఇక్కడ ఉన్న డిఎస్పీ గారు సమగ్ర విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాల. ఎందుకంటే ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతి ఎక్కడే కానీ లేదు. మరి ఆ గ్రామంలో వాళ్ళ టెక్నికల్ అసిస్టెంట్ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి ఆ విధంగా చేయడము చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మేము ఎప్పుడు దాడులకు ప్రోత్సహించే వాళ్ళు కాదు, దాడుల సంస్కృతికి మేము వ్యతిరేకం. ఎప్పుడు మేము ప్రజాస్వామ్యంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసాకు మేము లెక్కలు అడగడం మా ధర్మం. అది మా కార్యకర్త యొక్క చిత్తశుద్ధి. మా చిత్తశుద్ధిని ఈ రోజు శంకించే పరిస్థితికి వచ్చారంటే, మా కార్యకర్తల మీద ఈ రోజు దాడులు చేస్తున్నారంటే ఏ మాత్రం వీళ్ళకు చిత్తశుద్ధి ఉందో ప్రజల మీద, ప్రజల క్షేమం మీద అని ఈ టెక్నికల్ అసిస్టెంట్ గానీ, ఫీల్డ్ అసిస్టెంట్ గానీ వీళ్ళని ఒక్కసారి పోలీస్ వారు వాళ్ళని ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, నాన్ బెయిల్ కేసులు పెట్టాలా. ఎందుకంటే ఇంటికి పోయి దాడులు చేసి గాయపరిచి హక్కు ఎవరికి ఇచ్చారండి? వీళ్ళు ఎవరు ఇచ్చారండి ఈ రైట్స్? ఎవరుకున్నాయండి? ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో దాడులే ప్రమాదమేమన్నా, లేకపోతే ప్రజాస్వామ్యం ఎందుకు మనకి ఇచ్చింది అధికారం? మనం అధికారాన్ని ఇచ్చిండేది ప్రజలకు మంచి చేయడానికి, ప్రజలను ఉపయోగించుకోవడానికి, ప్రజలకు మేలు చేయడానికి. కానీ ఇట్లాంటి దాడులు, నీచమైన సంస్కృతిని విడనాడి ఆయన ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయాలా. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ని వెంటనే విధుల నుంచి తొలగించి అక్కడ నిజాయితీ పరులని, ప్రజల కోసం పనిచేసే వాళ్ళని నియమించాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఎందుకంటే మేము గాని ఈ ప్రభుత్వంలో భాగస్వాములే. మరొకసారి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మా కార్యకర్త మీద ఎవరు చేయి వేసినా సహించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిజాయితీ, నికాసైన కార్యకర్త తన జోలో 10 పైసలు పెట్టుకొని, లేకపోతే 10 రూపాయలు పెట్టుకొని కార్యక్రమాలు చేసి దేశ సేవ కోసం పనిచేసే కార్యకర్తల మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయంటే ఎందుకు మీకు ఇంత ఉలికిపాటు? ఎందుకు ఇంత మీకు భయం? మీరు అవినీతి చేస్తున్నారో లేకపోతే అక్కడ అక్రమాలు చేస్తున్నారో ప్రశ్నిస్తేనే మీకు ఇంత ఉలికిపాటు ఉంటే ఎలా? ఇది ముమ్మాటికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకూడదని మేము కోరుకుంటున్నాం. పోలీస్ శాఖ వారిని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలనేది మా యొక్క అభిమతం. మా కార్యకర్త జోలి వస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని మరొకసారి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.